ఆ విధవరాలికి ఒక విషయం గుర్తొచ్చింది, తన జీవితంలో గతంలో జరిగిపోయిన ఒక విషయం. తను అన్నది ఏమనంటే, సేవకుడా, నేను గతంలో చేసిన పాపాన్ని మళ్ళీ నాకు జ్ఞాపకం తెచ్చినావు, జ్ఞాపకం తెచ్చడానికే కదా నువ్వు నా ఇంటికి వచ్చినావు. అంటే మర్చిపోయిన పాపాన్ని నా జ్ఞాపకం తేవడానికి, ఆ జ్ఞాపకం తెచ్చి నన్ను శిక్షించడానికి వచ్చినావా నువ్వు? అంటే నేను అప్పుడు చేసిన పాపం ఇప్పుడు నా కొడుకుని బలి తీసుకున్నది అని ఆ సేవకుని ముందు ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. దాని విషయమే సేవకుడు ఏం అభ్యంతరం పడలేదు, కానీ దేవుని కార్యాన్ని బట్టి, దేవుని మహిమ కొరకు తిరిగి మళ్ళా బ్రతికిండు. అలా బ్రతికిన తర్వాత ఆ స్త్రీ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ అన్నది ఏమని అంటే, సేవకుడు, ఒకవేళ నా ఇంటికి రాకపోయింటే నేను గతంలో చేసిన పాపం నా జ్ఞాపకం వచ్చేది కాదు. నేను గతంలో చేసిన పాపాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకోకపోతే దాని విషయం నేను పశ్చాత్తాపపడేదాన్నే కాదు. నేను పశ్చాత్తాపపడకపోతే నా అకౌంట్ లో ఒక పాపం అలాగే ఉండిపోయేది. అది అలాగే ఉండిపోయి నేను పరలోక రాజ్యం కోల్పోయి నరకానికి వెళ్ళిపోతుంటేనేమో. కాబట్టి నీ రాక నాకు దీవెనకరంగానే ఉన్నదని ఆమె సాక్ష్యం ఇచ్చింది. అట్లా ఆమెకు కావాల్సింది ఏంది? పాపము నుండి విమోచన. సేవకునికి కావాల్సిందేంది? అదే. దేవునికి కావాల్సిందేంది? అదే. ఒక ఆత్మ రక్షణలోనికి రావడం, ఒక ఆత్మ నరకాన్ని తప్పించుకుని నిత్య జీవంలోకి వెళ్ళడం. అట్లా ఒకవేళ సేవకుడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె సమృద్ధిలో లేదు, ఆమె సుఖంలో లేదు, వాళ్ళు కూడా కరువు అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా శ్రమల్లోనే ఉన్నారు. అయినా కానీ ఆమె సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది, సేవకుని పోషించింది. దానికి ప్రతిగా దేవుడు ఆ సేవకుని దగ్గర ఏం పెట్టింది తెలుసా? ఆమె పాపము నుండి విమోచింపబడడం, ఆమె చనిపోయిన కొడుకు తిరిగి లేవడం. హల్లెలూయా.